వెల్కమ్ టు భక్తి వెబ్స్ తెలుగు ఛానల్. ఈరోజు మనం కంచి నుండి తిరుత్తని బయలుదేరాము. కంచిలో కంచి కామాక్షి అమ్మవారు, విష్ణు కంచిలో ఉన్నటువంటి బంగారు బల్లి, తర్వాత అక్కడున్న శివలింగము, కంచిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలని తిరిగి అక్కడి నుంచి తిరుత్తని వెళ్తున్నాము. కంచి నుండి తిరుత్తని 3 గంటల ప్రయాణము. ఇప్పుడు కారులో మనకి పొద్దుపూట 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకి తిరుత్తని చేరుకున్నాము. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది గోపురం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ గోపురం. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దక్షిణ భారతదేశంలోని 6 సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం. ఈ ఆలయాల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించే ముందు ఇక్కడ దొరికే ఉప్పు మిరియాలతో దిష్టి ఎంచుకుని స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనకున్న నరదోష దిష్టి పోతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇట్లా నడకదారిలో ముందుకు వెళ్తూ ఉంటే ఈ రోడ్డు పక్కన ఉన్న షాపుల్లో దిష్టి యంత్రాలు, రకరకాలైన బొమ్మలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ పక్కన అంత అడవి ప్రాంతం కావటం వల్ల ఇక్కడ దొరికే రుద్రాక్షలు మరియు వనమూలికలు వీటిని ఎక్కువగా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది రోడ్డు మీద పెట్టి అమ్మే మొత్తం కూడా ఇవి అడవి ప్రాంతం కావటం వల్ల అడవిలో దొరికే వనమూలికలు, వాటిని ఇక్కడ భక్తులకి అమ్ముతూ ఉంటారు. నల్లని మాలలు, కళ్యాణ మాలలాగా ఉంటాయి ఇవి. ఈ మాలలు దంచినట్లయితే ఇక్కడ నిర్దిష్టపోతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ మాల కూడా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది కొంచెం ముందుకు వెళ్ళినట్లయితేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనపడుతూ ఉంటుంది. ఇక్కడంతా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ చేసి నడక ద్వారా వస్తూ ఉన్నాము. ఈ నడక మార్గంలో కాకుండా స్వామివారిని దర్శించుకోవడం కోసం వెనక నుంచి 365 మెట్లు ఉంటాయి. ఈ 365 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకున్నట్లే అని అంటారు. ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు కావున 365 మెట్లు ఎక్కి సంవత్సరంలో ఒక్కసారి స్వామివారిని దర్శించుకున్నట్లయితే 365 రోజులు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నట్లే అని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశించిన దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్లే ఈ పక్కనే ఉన్న మాలలు, రుద్రాక్షలు ఇవన్నీ అడవి ప్రాంతం నుంచి తీసుకొచ్చినవి. ఇక్కడ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చాము. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఆ స్వామి వారిని దర్శించుకుని వచ్చున్నాము. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉప్పు మిరియాలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఈ ఉప్పు మిరియాలతోటి మనం దిష్టి తెచ్చుకున్నట్లయితే ఇక్కడ నరదిష్టి, మనకున్న ఎట్లాంటి దిష్టిలైనా పోతాయని ఒక నమ్మకం ఇక్కడ. ఇప్పుడు మనం టికెట్ తీసుకుని స్వామివారిని దర్శించుకోవడం కోసం క్యూ లైన్ లో వెళ్తూ ఉన్నాము. ఇట్లా ముందుకి ఈ రోజు కొంచెం రద్దీ తక్కువగా ఉన్నది, అందువల్ల మనం ఫ్రీగా వెళ్తూ ఉన్నాం లోపలికి. పురాణ గాథల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని సంహరించిన తర్వాత యుద్ధంతో అలసిపోయి శాంతి కోసం ఈ కొండపైకి వచ్చి ధ్యానం చేశాడు. ఆయన కోపం తగ్గి మనసు ప్రశాంతమైనది, అందుకే ఈ స్థలాన్ని శాంతి స్థలంగా భావిస్తారని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మురుగన స్వామి ఇక్కడ శాంతి స్వరూపంగా ఉంటాడు, శాంతి స్వరూపంగా దర్శనం ఇస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత విజయం మాత్రమే కాదు, మనసుకు శాంతి కూడా ఎంతో ముఖ్యమని ఈ ఆలయం చెప్తూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ మెట్లు ఎక్కుతూ మురుగన స్వామిని దర్శించుకుని అక్కడ గాలి, అక్కడ ఉన్న నిశ్శబ్దమైన వాతావరణం మనసుకి ఒక శక్తినిస్తుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే మనం కూడా శాంతంగా ఉంటామని భావిస్తూ కోరికలన్నీ తీరుస్తాడని ఆ మురుగన స్వామిని వేడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ తిరుత్తలోని ఆలయం నుంచి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితంలో ఎంత యుద్ధం జరిగినా, ఎంతటి సమస్యలు వచ్చినా చివరకు మనసుకు శాంతి కావాలి. ఇక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడు కేవలం దేవుని చూసి రావటమే కాదు, కొత్త ధైర్యంతో, కొత్త ఆశతో తిరిగి వస్తూ ఉంటాడు.
మీరు ఎప్పుడైనా జీవితంలో అలసిపోయినట్లు అనిపిస్తే ఒక్కసారి తిరుత్తని కొండపైకి చూడండి. అక్కడ మురుగన స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మీ మనసుకు కొత్త వెలుగునిస్తుంది, మనసు శాంతంగా ఉంటుంది. మీకు ఎటువంటి దిష్టిని పోగొట్టగలిగే శక్తి ఈ మురుగన స్వామికి ఉంటుంది.